హాయ్ గైస్, ఈ యాక్షన్లో 34 కోట్లతో బరిలో దిగిన మన సన్ రైజ్ హైదరాబాద్ మన టీంలోకి మంచి ప్లేయర్స్ని పిక్ చేసుకుంది. ఈ యాక్షన్లో సెట్ 1 బ్యాటర్స్ కేటగిరీలో భాగంగా ఆస్ట్రేలియాకు సంబంధించిన డాషింగ్ ఓపెనర్ అయిన ట్రావిస్ హెడ్ని చెన్నై సూపర్ కింగ్స్తో పోటీ పడి మరి 6.80 కోట్లు పెట్టి దక్కించుకుంది. అనంతరం ఆల్రౌండర్స్ కేటగిరీ అయిన సెట్ 2లో భాగంగా వనిండో హసరంగా మరియు ప్యాట్ కమిన్స్ని దక్కించుకొని మన సన్ రైజ్ హైదరాబాద్ టీం యొక్క ఆల్రౌండింగ్ డిపార్ట్మెంట్ని స్ట్రాంగ్గా చేసుకుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే వనిండో హసరంగాని కేవలం బేస్ ప్రైజ్ అయిన 1.50 కోట్లకే దక్కించుకుంది. కానీ మన సన్ రైజ్ హైదరాబాద్ ప్యాట్ కమిన్స్ కోసం ఆర్సీబీతో పోటీ పడి మరి 20.50 కోట్లు పెట్టి దక్కించుకుంది. కానీ ప్యాట్ కమిన్స్కి ఎక్కువ ఖర్చు పెట్టి సన్ రైజ్ హైదరాబాద్ తీసుకుందని అందరూ అనుకుంటున్నారు. బట్ సన్ రైజ్ హైదరాబాద్ అనుకున్న దానికంటే ట్రావిస్ హెడ్ మరియు వనిండో హసరంగా తక్కువ ప్రైజ్కే రావడంతో మిగిలిన ప్రైజ్లో ఎక్కువ మొత్తం ప్యాట్ కమిన్స్కి పెట్టి తీసుకోవడం అయితే జరిగింది. ఈ ఆల్రౌండర్ని తీసుకోవడం వల్ల మన సన్ రైజ్ హైదరాబాద్ ఒక లోయర్ ఆర్డర్తో పాటు ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా స్ట్రాంగ్ అయింది. అదేవిధంగా ఒక బ్యాకప్ ఫాస్ట్ బౌలర్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్తో పోటీ పడి మరి 1.60 కోట్లు పెట్టి జైదేవ్ ఉనాడ్కట్ని దక్కించుకుంది. అలాగే సన్ రైజ్ హైదరాబాద్ మిగిలిన పర్స్ వాల్యూతో ఫాస్ట్ బౌలర్ ఆకాష్ సింగ్తో పాటు తమిళనాడు చెందిన స్పిన్ బౌలర్ అయిన జే సుబ్రహ్మణ్యాన్ని దక్కించుకుంది మన సన్ రైజ్ హైదరాబాద్. ఈ 6 ప్లేయర్స్ మన సన్ రైజ్ హైదరాబాద్లో యాడ్ అయిన తర్వాత మన సన్ రైజ్ హైదరాబాద్ టీం అయితే స్ట్రాంగ్గానే అయితే కనిపిస్తుంది. సో ఈ స్ట్రాంగ్ స్క్వాడ్తో మన సన్ రైజ్ ఒక స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి చూద్దాం. ఓపెనర్స్గా ట్రావిస్ హెడ్ మరియు మయాంక్ అగర్వాల్, 3వ స్థానంలో రాహుల్ త్రిపాఠి, 4వ స్థానంలో యాడెన్ మార్క్రమ్, 5వ స్థానంలో అభిషేక్ శర్మ, 6వ స్థానంలో హెన్రిచ్ క్లాసన్, 7వ స్థానంలో వాషింగ్టన్ సుందర్, 8వ స్థానంలో ప్యాట్ కమిన్స్, 9వ స్థానంలో భువనేశ్వర్ కుమార్, 10వ స్థానంలో మయాంక్ మార్కండి, 11వ స్థానంలో జైదేవ్ ఉనాడ్కట్. అదేవిధంగా ఇంపాక్ట్ ప్లేయర్స్గా టీ నటరాజన్ లేదా అబ్దుల్ సమాద్. సో ఐపీఎల్ 2024 సీజన్కి సన్ రైజర్స్ ఒక బెస్ట్ ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉంటే బాగుంటుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.